ఏంటక్క? తడుచుకున్నావా శ్రావణ్? దా కూర్చో. నువ్వు ఈ రాత్రి వేళ ఇంకా ఇక్కడ కూర్చునున్నావు? నీకు నిద్ర రావట్లేదా? రేపటి నుంచి ప్రశాంతంగా పడుకోవచ్చన్న నమ్మకం కలిగింది. ఈ ఒక్క రాత్రికి జాగారం చేస్తే తప్పేం లేదని ఇలా ఉన్నాను. భక్తితో జాగారం చేస్తే పుణ్యం, విషయం తెలుసుకోవాలని జాగారం చేస్తే మంచి ఫలితం. ఏంటక్క ఫలితం ప్రశాంతం అంటున్నావు? శ్రావణ్, ఇప్పుడు బావ, మా అక్క ఫ్రెండ్, మా బావని రహస్యంగా కలిసి నీతో మంజులాదేవి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అనంది. బావ ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, వేరే ఎక్కడో కలిసే ప్రోగ్రాం చెప్పి పంపించాడు. ఆ విషయం ధరణి కూడా గమనించింది. అందుకే రహస్యంగా బావ బయటికి వెళ్తుంటే ధరణి కూడా బావకి తెలియకుండా ఫాలో అయి వెళ్ళింది. వెళ్ళిన చోట ఏదో ధరణికి తెలియకూడని విషయం తెలుస్తుంది. దాని మీద అలిగి ధరణి ఇంటికొచ్చి బావ రాగానే ఫైర్ అవుతుంది. బావ కావాలని అబద్ధాలు ఆడతాడు, అంతే. ధరణి బాంబు పేలుస్తుంది, చెడామడ చివాట్లు పెడుతుంది. ఇద్దరి మధ్య యుద్ధమే. చివరికి చీపో అని బావని చీదరించుకొని ఆ ధరణి మూట ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి నిజంగా ధరణికి తెలియకూడని విషయాలు బావతో మాట్లాడుతుందంటావా?